మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చూస్తే పచ్చ పార్టీ నేతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. జననేత బయటకు అడుగు పెడితే చాలు అడుగడుగునా కుట్రలు చేస్తున్నారు, కుయుక్తులు పన్నుతున్నారు. చివరకు ఆయన అనని మాటలను కూడా అన్నట్లుగా చిత్రీకరించి టీడీపీ ఫేక్ ఫ్యాక్టరీలు విషం కక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పచ్చ పార్టీ అధపాతాళానికి చేర్చింది. ఇంతకంటే దిగజార్చటానికి ఇంకేమీ మిగల్లేదన్నట్లుగా తయారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను చూస్తే సైకిల్ పార్టీ సైకోలకు నిద్ర పట్టడం లేదు. ఆయన పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే జగన్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. ఆయనపై తెర వెనుక పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్నట్లుగా పచ్చనేతల వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతోంది. చంద్రబాబు చేసినా ఇంకా చేస్తూ ఉన్న మోసాలపై వైఎస్ జగన్ గట్టిగా ప్రశ్నిస్తుండటంతో సమాధానం చెప్పలేక నోరెళ్లబెడుతున్నారు. అదే సమయంలో ఇష్యూలను డైవర్ట్ చేసేందుకు సరికొత్త వ్యవహారాలను తెరమీదకు తెస్తున్నారు. తాజాగా జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళుతుండడం, ప్రజలు పెద్ద సంఖ్యలో జగన్ పర్యటనల్లో పాల్గొనడంతో చంద్రబాబు ప్రభుత్వానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంతమంది జనం జగన్తో కలిసి ముందుకు నడవడం వెనుక ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, తిరుగుబాటు కూడా కారణంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇంతవరకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంపై జనం ఎక్కడికక్కడ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అలగా నేతలతో జననేత జగన్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు టీడీపీ సైకో లక్షణాలకు నిదర్శనంగా మారాయి. అసలు వైఎస్ జగన్ అనని మాటలను కూడా ఆయన అన్నట్లుగా చిత్రీకరించేందుకు బుచ్చయ్య లాంటి వ్యక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ కు అసలు జీవించే హక్కే లేదని, జగన్ తల నరికెయ్యవచ్చు కదా అంటూ బుచ్చయ్య చౌదరి తన కడుపులోని విషాన్నంతా మీడియా సమావేశంలో వెళ్లగక్కారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ రప్పా రప్పా అంటూ పుష్ప సినిమా డైలాగ్తో కూడిన ప్లకార్డు పట్టుకున్నాడు. వాస్తవానికి దీని వెనుక కూడా పెద్ద కుట్ర ఉంది. దీని గురించి జగన్ మాట్లాడుతూ అసలు ఆ పోస్టర్లో ఏముందో తనను ప్రశ్నించిన విలేకరులతోనే చెప్పించి అది సినిమా డైలాగ్ కదా అన్నారు. కానీ దీన్ని జగన్ కు ఆపాదిస్తూ తప్పుడు ప్రచారం చేశారు. కూటమి ముఖ్య నేతే భూస్థాపితం చేస్తానంటూ మాట్లాడితే ఇక కింది స్థాయి నేతలు కూడా అలాగే మాట్లాడతారని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. వెనక ముందు చూసుకుని మాట్లాడాలని బుచ్చయ్యకు వార్నింగ్ ఇచ్చారు సాకే శైలజానాథ్. పార్టీని మనిషిని కూడా భూస్థాపితం చేసేమని అని అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడితే మీకు అప్పుడు అనిపించలేదా? అప్పుడు ఇప్పుడు తల నరుకుతామని అన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మిషన్ చూపించండి, అతని ఉపన్యాసాల్లో కానీ అతని దాంట్లో కానీ ఎక్కడ ఆ పదాలు వాడా? వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ఆయన కోసం ఊర్లకు ఊర్లు కదిలి వస్తున్నాయి. తమ ప్రియతమ నేతను చూడాలని, కలుసుకోవాలని అన్ని ఆటంకాలను అధిగమిస్తూ జన సునామీని సృష్టిస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేకే ఎల్లో గ్యాంగ్ నిరంతరం జగన్ పై విషం కక్కుతోంది. జగన్ ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వీరు చేస్తున్న సైకో చేష్టలను చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు.